నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. వేసవి తాపం ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమైంది. ఈ వేసవి కాలం గత 400 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వేసవి తాపం ఉంటుందని వాతావరణ శాస్త్ర నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వేసవి కాలంలో తీసుకోవాలి? మొదటిది, దుస్తుల విషయంలో కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ప్యాంటు, చొక్కా, బనీను, అండర్వేర్ కూడా కాటన్దే వాడాలి. సాక్స్ కూడా కాటన్దే వాడాలి. టోపీ పెట్టుకుంటే టోపీ కూడా కాటన్దే వాడాలి. ఇదే కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళటం మంచిది. గొడుగు వేసుకోవటం వల్ల ఏ వేసవి తాపం మన శరీరం మీద పడకుండా ఉంటుంది. ఇక వీలైనంత వరకు మనం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఎండ ముదరక ముందు చేసుకోవాలి. అలాగే వేసవి కాలంలో సాయంత్రం పూట ఇంక ఎండ తగ్గకుండా వ్యాయామం ప్రారంభించవద్దు. సాధారణంగా 4-5 కల్లా 4-5 అయ్యేసరికి ఎండ తాపం తగ్గిపోతుంది. కానీ వేసవి కాలంలో ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే సాయంత్రం పూట చల్లబడే వరకు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చీకటి పడే వరకు వాయిదా వేయండి, చల్లబడే వరకు వాయిదా వేయండి. పిల్లల్ని ఎండలో వెళ్లకుండా చూసుకోండి. పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో చెట్లమ్మట వెళ్తుంటారు, బయటికి వెళ్తుంటారు. ఈ వేసవి సీజన్లో సీమ చింతకాయలు, తాటి ముంజలు, పొలాలంటూ వెళ్తుంటారు. చిన్న పిల్లలు బయటికి వెళ్లకుండా ఇంటి పట్టున ఉండేటట్టు చూసుకోవాలి. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె, నెయ్యి అధికంగా వాడకుండా ఫ్రైలు, రోస్ట్లు, ఇగురు కూరలు, వేపుడు కూరలు కాకుండా పాలు పోసిన కూరలు, కర్రీ, పులుసు కూరలు వాడటం అనేది మంచిది. మరి వేసవి కాలంలో మాంసాహారం తినచ్చా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది. మాంసాహారం తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వేసవి కాలంలో మాంసాహారం తినండి. కానీ మాంసాహారము రోస్ట్లు, ఫ్రైలు, నూనెలో ముంచిన వంటకాలు వద్దు. కోడిగుడ్లు తినటం మంచిదే. చేప పులుసులో ఉండే చేప తలకాయ కూడా తినండి. బాయిలర్ చికెను కర్రీ తినచ్చు. ఈ విధంగా మనము మాంసాహారము కర్రీ రూపాన నూనె వేయకుండా తప్పకుండా వాడచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఈ సీజన్లో కొంతమంది తెలుసో తెలవకో కూల్ డ్రింక్స్ తాగుతారు. దాని పేరే కూల్ డ్రింక్ కనుక శరీరం కూల్ అవుతుంది అనుకుంటారు. శరీరం కూల్ అవ్వదు. శరీరానికి హాని కలిగిస్తాయి కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ అనగా కేవలము గ్యాసు నింపిన, షుగరు కలిగిన రంగు నీళ్లు మాత్రమే. దాంట్లో నిలవ ఉండటానికి 2-3 సంవత్సరాలు నిలవ ఉండటానికి రసాయనాలు, రుచి కోసం రసాయనాలు, వాసన కోసం రసాయనాలు. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల మనకు అనారోగ్యం మన మీద పడుతుంది, నరాల బలహీనత వస్తుంది, దీర్ఘకాలికంగా క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక కూల్ డ్రింక్స్ ఎవరు తాగద్దు. అలాగే సీసాల్లో, డబ్బాల్లో, అట్టపెట్టెల్లో ఉండే పళ్ళ రసాలు కూడా మంచిది కాదు. తాజా పండ్లు తినాలి. ఈ నిలవ ఉన్న పళ్ళ రసాలు మంచిది కాదు. అవి నిలవ ఉండడానికి రసాయనాలు, రుచి కోసం రసాయనాలు, రంగు కోసం రసాయనాలు కలిపి ఈ పండ్ల రసాలు సీసాల్లో, డబ్బాల్లో, అట్టపెట్టెల్లో ఉండే పండ్ల రసాలు కూడా ఎవ్వరూ వాడద్దు, తాగద్దు. మజ్జిగ తాగటం మంచిది.
మజ్జిగ కూడా మసాలా మజ్జిగ చాలా శ్రేష్టం. మజ్జిగలో అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసి మసాలా మజ్జిగ ఎంత తరచుగా తాగితే అంత మంచిది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా లేదేదైనా శుభ అశుభ కార్యక్రమాలు జరిగినా కాఫీ టీలు మానేసి మజ్జిగ ఇవ్వటం అనేది మంచి అలవాటు. అలాగే గ్రామీణ ప్రాంతంలో మనకు కొబ్బరి బొండాలు దొరుకుతాయి, పట్టణాల్లో దొరుకుతాయి. రోజు 3 పూట్ల 3 కొబ్బరి బొండాలు తాగటం మంచిది. కొబ్బరి బొండం నుంచి నీళ్లు తాగడానికి స్ట్రాలు నిషేధించారు కనుక గ్లాసులో పోసుకుని తాగండి. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కాఫీ టీలు బదులుగా, కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, లేదా మజ్జిగ ఇవ్వండి. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. వేసవి కాలంలో కనీసము 3 లీటర్లు తగ్గకుండా ఏసీ గదుల్లో నివసించి, ఏసీ కారుల్లో ప్రయాణించి, ఏసీ ఆఫీసులో ఉండేవాళ్ళు 3 లీటర్లు, బయట పనులకి ఎండకి వెళ్ళే వాళ్ళకి, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, రహదారుల నిర్మాణం చేసే కార్మికులు ఎండలో పనిచేస్తారు కనుక వాళ్ళు రోజుకి కనీసము 5 లీటర్ల నీళ్లు తాగాలి. గంటకి దాహం అయినా కాకపోయినా ఒక గ్లాసుడు నీళ్లు, ఒక పావు లీటర్ నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవి కాలంలో పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి. లేత తాటి ముంజలు అంటే లోపల నీళ్లు ఉంటాయి. లేత తాటి ముంజలు తెల్లగా ఉండే ముంజ పైనుండే ఆ గోధుమ రంగు పొట్టుతో సహా తినండి. ఈ తాటి ముంజలు కూడా వేసవి తాపాన్నించి, వడదెబ్బ నుంచి మనల్ని కాపాడే గుణం ఉంది. ఇక మనకు వేసవి కాలంలో కొన్ని పండ్లు మనల్ని కాపాడతాయి. పుచ్చకాయలో చాలా అమితంగా నీరు ఉంటుంది. ప్రతిరోజు పుచ్చకాయ వేసవిలో తినటం ఆరోగ్యానికి మంచిది. షుగర్ వ్యాధి, డయాబెటీసు, బీపీ, గుండె జబ్బులు అందరికీ మంచిది పుచ్చకాయ. అలాగే మస్క్ మెలన్, కర్బూజకాయ, దాని ముక్కలు కూడా వేసవిలో తినటానికి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక సిట్రస్ జాతి పండ్లు నిమ్మ, కమల, బత్తాయి, నారింజ, పంపరపనస వీటిని తొనల రూపాన తినాలి. వాటి నుంచి రసం తీసుకొని తాగటం మంచిది కాదు. తినేటప్పుడు గింజలు మాత్రం ఊసేసి ఆ పిప్పిని మింగాలి. నిమ్మకాయ వాడటం వల్ల సర్ది రాదు, దగ్గు పడిసం రాదు, కేవలం అపోహ మాత్రమే. నిమ్మకాయని మజ్జిగలో పిండుకోవచ్చు, నిమ్మకాయని శాకాహారం, మాంసాహారం కూరల్లో పిండుకోవచ్చు. నిమ్మకాయని కనీసము ప్రతి ఒక్కరూ ఒక నిమ్మకాయ రోజు వాడటం అనేది దాంట్లో ఉండే విటమిన్ సి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అట్లాగే బయటికి వెళ్ళేటప్పుడు మనం టోపీ, కాటన్తో తయారు చేసిన టోపీ, ఆ టోపీ కూడా మన కేసీఆర్ బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటాడు చూడండి. క్రికెట్ ఎంపైర్ పెట్టుకుంటాడు కదా, టోపీ ఉండి పక్కన కొంత రక్షణ ఉంటుంది, పెద్ద టోపీ. అలాంటి టోపీలు వాడాలి. ఈ టోపీల వల్ల మనకు తలకు ఉష్ణము తగలకుండా నివారించబడుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు మూసి ఉంచాలి. తలుపులకు, కిటికీలకు చల్లదనం కోసం వేసవి కాలంలో ఒట్టివేరు చాపలు, ఆ ఒట్టివేరు చాపలు కట్టుకుని నీళ్లు జల్లితే చక్కటి సుగంధ వాసనతో పాటు అవి
రూము ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి. అలాగే విసనకర్రలు ఉంటాయి ఇంట్లో, వట్టివేరుతో చేసిన విసనకర్రలు ఉంటాయి. ఆ వట్టివేరు విసనకర్రల్లో కొద్దిగా నీళ్లు చల్లితే చక్కటి సుగంధ వాసనతో మనము ఆ గాలిని పొందవచ్చు. ఈ విధంగా ద్రవ పదార్థాలు అధికంగా తినాలి, పండ్లు కూడా అధికంగా తినాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అధికంగా సేవించటము ద్వారా వేసవి తాపాన్నించి రక్షించబడి వడదెబ్బ తగలకుండా మనల్ని రక్షించుకోవచ్చు. శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్తున్నా, పగలుపూట వెళ్తున్నప్పుడు పట్టు చీరలు ధరించకుండా మహిళలు కాటన్ దుస్తులు ధరించటం అనేది శ్రేయస్కరంగా భావించండి.